ఓం శ్రీ గురుభ్యో నమః. హిమము అనే శ్వేత సింహాసనాన్ని అధిరోహించి ఈ సృష్టిని నడిపించు నాయకుడైన మహాగురుదేవుల పాదపద్మములకు నా మనఃపూర్వక ఆత్మ ప్రణామాలు. జై గురుదేవ్. ఈ జగములను ఏలే తల్లిని జగన్మాత అంటాం. ఆ జగన్మాత స్వరూపాలే మన గ్రామ దేవతలు. మనకు మొత్తం 108 మంది గ్రామ దేవతలు ఉన్నారని మన పెద్దలు మనకు తెలియజేశారు. అందులో ఒక దైవ స్వరూపం ఇప్పుడు మనం చెప్పుకోబోయే అమ్మవారు మా ఊరి గ్రామ దేవత అయిన శ్రీ 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 కుంచుమాంబ అమ్మవారు గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చెప్పుకుందాము. విశాఖపట్నం జిల్లా మర్రిపాలెం గ్రామమునందు వెలసిన అమ్మవారు శ్రీ కుంచుమాంబ అమ్మవారు. ఈ అమ్మవారికి 150 సంవత్సరముల చరిత్ర ఉందని ఇక్కడి భక్తులు చెప్తారు. ఇక్కడి అమ్మవారిని గ్రామస్తులు ఇంటి ఇలవేల్పుగా భావించి కొలుస్తారు. ఈ గ్రామస్తులు ఏ పని మీద బయలుదేరినా అమ్మవారిని దర్శించి తమ యోగక్షేమాలు చూసుకోమని విన్నవిస్తూ అమ్మవారిని స్మరించుకుంటారు. ఇంకా ఎటువంటి శుభకార్యములకైనా ముందుగా గ్రామదేవత అయిన శ్రీ కుంచుమాంబ అమ్మవారిని స్మరించుకుంటూ ప్రారంభిస్తారు. అది మాత్రమే కాదు, ఎటువంటి శారీరక, మానసిక మరియు ఆర్థిక సమస్యలు వచ్చినా అమ్మవారిని దర్శించి తమ హృదయాంతరాల్లోంచి వస్తున్న బాధను అమ్మవారికి విన్నవించుకుంటారు. అలా విన్నవించుకున్న ఎంతో మందికి స్వాంతన చేకూరినట్టు, సమస్యల నుండి తమను అమ్మవారు రక్షించినట్టు ఇక్కడి భక్తులు చెప్పుకుంటారు. అదే విధముగా మానసిక బలహీనత ఉన్నవారికి ఆత్మస్థైర్యాన్ని, ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకున్న వాళ్లకు ఆ లక్ష్యం సాధించే దిశగా ముందుకు దూసుకుపోయేటందుకు కావలసినంత సంకల్ప బలాన్ని అమ్మవారు ఇస్తుందని భక్తులు ఎంతోమంది నమ్మకముగా చెప్తారు. సహజముగా భారతీయ సంస్కృతిని అనుసరించి ఆగమ శాస్త్ర ప్రకారంగా మన దేశంలో ఎక్కడైనా ఏ దేవతా స్వరూపాన్ని ప్రతిష్ఠించినా ముందుగా విగ్రహ స్థానానికి కొన్ని అడుగుల క్రింద పూజించిన మహాయంత్రాన్ని వేదమంత్రాలతో ప్రతిష్ఠించి ఆ పైన విగ్రహ ప్రతిష్టాపన జరుపుతారు. అలాగే ఈ గ్రామం నందు కూడా అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన స్థానానికి కొన్ని అడుగుల క్రింద భూగర్భంలో మన పూర్వీకులు తమ హృదయ శుద్ధితో పూజించిన ఒక మహాయంత్రాన్ని సత్సంకల్పంతో ప్రతిష్ఠించి తర్వాత అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఒక మహాసంకల్పంతో అంబరాన్ని తాకే మంత్రోచ్చారణలతో ఎంతో కోలాహలంగా ప్రతిష్ఠించడం జరిగింది. ప్రతి సంవత్సరము ఏప్రిల్ నెలలో 3 లేదా 4వ వారంలో వచ్చే మంగళవారం నాడు అమ్మవారి పండుగ మహోత్సవమును ప్రకటించి ఎంతో కోలాహలంగా, అట్టహాసంగా, భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా ఉత్సవాన్ని అద్భుతంగా జరిపిస్తారు. ఇందులో భాగంగానే ఉత్సవానికి ముందు శనివారం శక్తి పూజ, సోమవారం తోలేళ్ళు, ఆ తర్వాత మంగళవారం నాడు అమ్మవారి పండుగను మేళ తాళాలతో, తప్పిడ గుళ్ళతో, ఘటాలను ఊరేగిస్తూ అంగరంగ వైభవంగా జరిపిస్తారు. భక్తులు అందరూ బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ప్రతి మంగళవారం ఇక్కడ అమ్మవారికి పాలాభిషేకంతో పాటుగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అదే విధముగా ప్రతి మంగళవారం మధ్యాహ్న సమయంలో అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది.
దాదాపుగా 300 మందికి అన్నప్రసాదం అందజేయడం జరుగుతుంది. మీ వివాహ మరియు జన్మదిన శుభకార్యముల సందర్భంగా మీరు అన్నదాన ప్రసాద కార్యక్రమములలో విరాళం ద్వారా భాగస్వాములు కాదలుచుకున్న వాళ్ళు శ్రీ గౌరీ సేవా సంఘం కమిటీ వాళ్ళను సంప్రదించి అన్నదాన కార్యక్రమములలో భాగస్వాములు అయ్యి అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చును. ఇక్కడ ఈ తల్లి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, అన్నార్తుల ఆకలి తీర్చే అన్నపూర్ణగా, దురితములను హరించే దుర్గమాంబగా ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కుంచుమాంబ తల్లి. కుంచిత బుద్ధిని తుంచి విశాలమైన సద్బుద్ధిని ప్రసాదించే అమ్మ శ్రీ 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 కుంచుమాంబ అమ్మవారికి ఇవే మా 1,000,000 కోటి వందనాలు. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. సత్యమేవ జయతే. జై గురుదేవ్.